బాడంపేట్ సర్వే నంబర్ 72లో అక్రమంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో వచ్చి తమ ఫ్లాట్లను కబ్జా చేస్తున్నారని ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో కొనుగోలు చేసి తమ స్థలంలో కడీలను పాతడం జరిగిందన్నారు. కొందరు ఫ్లాట్ యజమానులు ఇతరులకు అమ్మకాలు కొనుగోలు చేయడం జరుగుతూ వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఎల్ఆర్ఎస్ కట్టడం జరిగిందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కొనుగోలు చేసిన ఫ్లాట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో తమ కడీలను పీకేసి ఫెన్సింగ్లు వేస్తున్నారని వాపోయారు. స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు లోహిత్ రెడ్డి. నేను ఇందులో 330 నెంబర్ ప్లాట్ కొనుక్కున్నాను. నాకు ఇప్పుడు దానికి తొవ్వ లేకుండా మొత్తం ఆక్పై చేసి పడేశారు. ఏమనంటే ఇది మాదంటాడు. మేము ఎప్పుడో కష్టపడి ఆటోలు కొట్టుకోను, రిక్షాలు దొక్కును, కన్నమ్మ ఊర్లకి వెళ్ళి వచ్చి కష్టపడి సంపాదించుకున్నాం. ఎప్పుడో కొన్నాం. ఇప్పుడు వచ్చి మా ప్లాట్లు అంటే మా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. మేము ఎలా బతకాలి? మా ఫ్యామిలీ ఏం కావాలి? మేము ఊరు పెట్టుకొని చచ్చిపోయే తప్ప ఇంకేం లేదు. ఇంకోటి, ఈ సర్వే నెంబరు 10 ఎకరాలు 25 గుంటలు ఉంది. 72 నెంబర్ వీళ్ళు కావాలని ఓపెన్ ల్యాండ్ అంతా ఇచ్చిపెట్టేసి రైతులది ఓన్లీ ప్లాట్ల మీద వచ్చి పడ్డారు. అది వీళ్ళైతే ఎక్కడుందో తెలియదు. మమ్మల్ని కావాలని వీళ్ళంతా ఇప్పుడు ప్లాట్లలో ఎక్కడెక్కడ పెట్టుకున్నాం. మొత్తం విరగొట్టేశారు. మొత్తం విరగొట్టేశారు. మా కడీలే లేవు. అయితే 10 ఎకరాలు 25 గుంటలల్లా ఈ 1 ఎకరా 18 గుంటలు మాదే అని ఇది ఆక్యుపై చేస్తుంది. ఎవరిది? ఓన్లీ ప్లాట్లను టార్గెట్ చేస్తుంది. సరే, వీళ్ళు 2007లో వచ్చింది అంటారు. ఇది 1982 నుంచి 85 మధ్యలో అన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి. 2007లో వస్తే కనీసం వీళ్ళకి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ గారి దగ్గరకు పోయి మరి మాకు ఇది వచ్చింది, ల్యాండ్ ఉంది అని చెప్పి ఆడ రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపియలేరనా? సరే, అదొకటి. నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఇయర్ ఇది ఎల్ఆర్ఎస్ లో వచ్చింది. ఎల్ఆర్ఎస్ లో ఎట్లా ఇస్తారనా? ఇక్కడికి వచ్చి లొకేషన్ తీసుకునే కదా ఎల్ఆర్ఎస్ ఇచ్చేది. ఎల్ఆర్ఎస్ పేమెంట్ కట్టించుకోరు, ప్రొసీడింగ్ కాపీ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందన్నా? వీళ్ళు వచ్చి ఏదో కబ్జా చేయడానికి చూస్తున్నారని అర్థమవుతుందా లేదా? ఇక్కడ అందరు నిరుపేదలు రానా. ఒక్కొక్కటి 4, 5 డాక్యుమెంట్లు అయినాయి. ఫస్ట్ డాక్యుమెంట్ మీద కూడా ఏం లేవు. 4, 5 అయినా 150 గజాలు 100 గజాలు అంతా నిరుపేదలు కొన్నారు. వీళ్ళు ఏదో వచ్చి అలా వీళ్ళు దొంగతనం రాకపోతే 50 మందిని లేబర్ తీసుకొచ్చి అడావుడిని ఇంత పని చేయవలసిన అవసరం ఏముంది? వాళ్ళ ల్యాండ్ అయినా 2007 నుంచి 20 ఏళ్ళు ఏం చేస్తున్నారన్న వీళ్ళు? చెప్పండి. మీరు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీ తరపుకెళ్ళి 20 ఏళ్ల సంది ఏం చేస్తున్నారు నేను క్వశ్చన్ చేస్తున్నా. మాధవరెడ్డి. నేను ఇళ్ళనే ఆఫీస్ కట్టుకొని ఉన్నా. ఈ 2007లో కొన్నారని ఇల్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఇస్తేనేవారు, పర్మిషన్లు ఇస్తేనేవారు. రాత్రి 5 గంటలకు వచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి తురుకులను 50 మందిని గుండాలను తోలుకొచ్చి మేము కబ్జా పెట్టిన మా పొజిషన్ మొత్తం కడీలన్నీ వీకేసి మనం ఫ్రీ కాస్ట్ వేసుకున్నాం. అవన్నీ వీకేసి అవన్నీ వేరే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు లోడ్ చేసి బయటికి పంపించేసారు. ఇక్కడ ఏం కానరానియకుండా మమ్మల్ని మేము ప్లాట్లలో వస్తేనేమో 50 మంది గుండాలు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తారు. జేసీ పాపమంటే జేసీ పాపుతలేరు. మేము కొన్నామంటారు. వీళ్ళు కొన్నాళ్ళు అయితే పొద్దుగల 10 గంటలకు వచ్చి చేసుకోవచ్చు కదా. 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి, 2007లో కొన్నామంటారు. మేము అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూనే ఉన్నాం, కొంటూనే ఉన్నాం. ఇక్కడ 2007లో కొన్ని ఇప్పటిదాకా ఏం చేసిరు? వీళ్ళకు కోర్టుకెళ్ళి గెలిచినామంటారు. ఒక ప్లాట్ అని కుమ్మ చేసుకొని ఆయన అమ్ముకున్నాయని పట్టుకొని ఆ ప్లాట్ ఆయన జిమ్మి చేసుకొని ఆయన కాంప్రమైజ్ చేసుకొని మాకు జడ్జిమెంట్ వచ్చిందని మాకు ఇంకా 40-50 ప్లాట్ల వాళ్ళందరికీ అన్యాయం చేయడానికే ఇదంతా మోసం చేస్తారు. ఇంకోటి, పోలీసు వాళ్ళు ఏంది? పోలీసు వాళ్ళకి ఇళ్ళ కుమ్మకైరు, ఎంఆర్ఓ కుమ్మకైరు, మున్సిపల్ కుమ్మకైరు మా గరీబులను ప్లాట్లను చూసి మోసం చేస్తారు. ఇవాళ రాత్రి మేము వాకింగ్కి వస్తే తెలిసింది 5 గంటల రాత్రి 50 మంది గుండాలు, 2 జేసీపీలు, 4 ట్రాక్టర్లు, 100 మంది లేబర్లు. ఈ ఒక్కొక్కరు 29 గుంటలకు 100 మంది లేబర్లు వచ్చి 12 గంటలకల్లా కథం చేసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ కోర్టులో వెళ్దాం మేము పొజిషన్లు ఉన్నామని చెప్పడానికి. వాళ్ళు ఏ పొజిషన్లో లేరు. ఒక ప్లాట్ వాళ్ళు గారు. ఎక్కడ గుండాలో ఎక్కడ రౌడీలు వాళ్ళు.